బేసికలీ ఇది నా కాంటెంట్ కాదు, బట్ రియలీ వాంట్ టు డూ దిస్ వీడియో. హై బీమ్ వేసుకొని కార్ నడిపే వాళ్ళకి అసలు లో బీమ్ అనేది ఒకటి ఉందని తెలుసా? సీరియస్లీ, ఎస్పెషల్లీ సిటీలో ఎదురుగా వెహికల్ వస్తుందని కనిపిస్తున్నప్పుడు అసలు హై బీమ్ ఎందుకు? ఇప్పుడే నేను వస్తున్నప్పుడు ఒక ఇన్నోవా కారు ఫుల్ హై బీమ్లో వస్తుంది. అసలు నాకు రోడ్డు కనిపించట్లేదు. పక్కన ఒక చిన్న గుడిసె ఉంది, చిన్న పాప ఆడుకుంటుంది. నేను అది జస్ట్ ఒక గ్లాన్స్లో చూసి సడన్గా నేను ఆపేశాను. ఒక్కసారిగా నాకు హార్ట్ అటాక్ వచ్చింది. లైక్ నేను లిటరల్గా ఆగిపోయి నేను హై బీమ్ వేస్తే తప్ప ఆపోజిట్ పర్సన్ లో బీమ్ వేయలేదు. వాట్స్ హ్యాపెనింగ్? హై బీమ్ వేస్తే రోడ్ కనబడదు, స్పీడ్ బ్రేకర్స్ కనబడవు, రోడ్ క్రాస్ చేసినా కూడా కనబడదు. కనిపించేది ఒకటే ఆ ఫ్లడ్ లైట్. 2-3 సెకండ్స్ గ్లేర్ చాలు తెలుసా ఏదైనా యాక్సిడెంట్ అవ్వడానికి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హై బీమ్ వేసుకునే వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా చలానా జనరేషన్ ఒకటి స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ సూపర్గా ఉంటుంది. అసలు క్లియర్గా వెహికల్ ఎదురుగా కనిపిస్తున్నప్పుడు హై బీమ్ ఎందుకు? ప్లీజ్ గైస్, బ్రైట్నెస్ చూపించకండి, డ్రైవింగ్ సెన్స్ చూపించండి. లైట్స్ని హైలో కాదు, అవేర్నెస్ని హైలో పెట్టండి. డ్రైవ్ విత్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవ్ సేఫ్ గైస్.